హాయ్ గైస్, అందరూ బాగున్నారా? ఇప్పుడు మనం చూడబోయేది టమాటో అండ్ పుదీనా పచ్చడి. నాటు టమాటాలు ఇవి ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. అండ్ గ్రీన్ చిల్లీ, పచ్చడికి తగిన పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం ఉల్లిపాయ ముక్కలు, పుదీనా ఒక కట్ట. ఇక్కడ కత్తిపీట యూస్ చేసి ముక్కలు అనేవి కోస్తున్నారు. ఒక బాండి పెట్టుకున్నాను, దాంట్లో ఆయిల్ ఫ్రై చేయాలి కదా, ఆ ఫ్రైకి తగినంత ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నాను. జీలకర్ర ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అది కొంచెం ఫ్రై అవ్వాలి జీలకర్ర. ఈలోపు మనం కొంచెం దంచి పెట్టి చేసిన వెల్లుల్లిపాయలు వేద్దాం. కొంచెం దంచుకోవాలి వెల్లుల్లిపాయలు అనేది, ఫ్లేవర్ అనేది అప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుంది. కొంచెం అవి ఫ్రై అవ్వనివ్వాలి. అవి ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, చిన్న చిన్న నాట్లు పెట్టుకున్నాము. అవి పచ్చిమిరపకాయలతో సహా దాంట్లో ఆయిల్లో యాడ్ చేసేసుకున్నాను. కలుపుకుందాం. కొంచెం వేగాలి, మరీ మొత్తం ఫ్రై అవ్వకూడదు, లైట్గా ఫ్రై అయితే చాలు. ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు అనేవి యాడ్ చేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలన్నింటినీ కొంచెం కొంచెంగా యాడ్ చేసేసుకుని ఒకసారి కలుపుకుందాం. అవి ఒక హాఫ్ వరకు మగ్గితే చాలండి, కంప్లీట్గా డ్రై అవ్వకూడదు. అవి ఫ్లేవర్ మారిపోతుంది. టమాటో పచ్చడిలోకి ఒక సగం వరకు మగ్గితే చాలు. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ బాగా కలుపుకోవాలి, అడుగంటనివ్వకుండా మంచిగా కలుపుకోవాలి. వేరుశనగులు, నువ్వులు ఏమీ యాడ్ చేయట్లేదండి నేను. ఓన్లీ టమాటో, పుదీనా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అంతే. జీలకర్ర, కొంచెం వెల్లుల్లి రెమ్మలు. సో మనకి టమాటో ఫ్లేవర్, పుదీనా ఫ్లేవర్ అన్నీ బాగా తెలుస్తాయి అన్నమాట. అవన్నీ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కమ్మదనం అనేది వచ్చేస్తుంది. పచ్చడి పులుపు ఇవన్నీ దాన్ని డామినేట్ చేసేస్తుంది అనమాట. సో మనకి టమాటో ఫ్లేవర్ తెలియాలి అన్నవాళ్ళు డైరెక్ట్గా ఇట్లా చేసుకోండి, చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలన్నింటినీ ఈ పోపులు అనేది యాడ్ చేసేసుకోవడమే. ఇవి నాటు టమాటోలు అండి, చాలా పుల్లగా ఉంటాయి, అలాగే చాలా వాటర్ అనేది వచ్చేస్తుంది. ఆ వాటర్ వచ్చేంత వరకు మనం ఎగరబెట్టుకోవాల్సి ఉంటుంది. దాంట్లో చిన్న నిమ్మకాయ సైజు చింతపండు పెడుతున్నాను, అలాగే తగినంత ఉప్పు కూడా యాడ్ చేసి ఒకసారి కలుపుకుందాం. ఇవి చాలా ఫాస్ట్గా మగ్గిపోతుందండి. మన చెట్లకు పండిన టమాటోలు కాబట్టి చాలా ఫాస్ట్గా మగ్గిపోతాయి, అలాగే చాలా వాటర్ వస్తాయి కూడా దీంట్లో. కొన్న టమాటోకి పండించిన టమాటోకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. చూడండి, వాటర్ స్టార్ట్ అయింది రావడం, టమాటోలోంచి వాటర్ రావడం స్టార్ట్ అయింది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, అడుగంటనివ్వకుండా ఉండాలి. చూడండి, వాటర్ అనేది స్టార్ట్ అవుతుంది. చూడండి ఎంత వాటర్ వచ్చిందో. ఆల్మోస్ట్ టమాటోలు అన్నీ బాగా మగ్గిపోయాయి. చూడండి, ఇక్కడ మగ్గిపోయి టమాటో అంతా వాటర్ అనేది ఇంకనివ్వ అవసరం లేదు. ఇలా గుజ్జుగుజ్జుగా ఉన్నప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవచ్చు. ఇప్పుడు నేను పుదీనా అనేవి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేస్తున్నాను, ఎందుకంటే దాంట్లో ఉన్న స్మెల్, ఫ్లేవర్ అనేది ఆ వేడి మీద వేస్తే అదంతా పోతుందనమాట. అందుకని నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసి ఒకసారి కలుపుతున్నాను. ఆ వేడికి అదంతా మగ్గిపోతుంది దాంట్లో. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే వేయాలి, ఇది గుర్తుపెట్టుకోండి బాగా. ఇప్పుడు మనం అది చల్లారేలోపు పోపు సిద్ధం చేసుకుందాం. మిక్సీ పట్టేసి పెట్టుకోవాలి పక్కన. ఇప్పుడు జీలకర్ర అండ్ ఆవాలు, కొంచెం శనగపప్పు, అలాగే కొంచెం మినప్పప్పు కూడా యాడ్ చేస్తున్నాను. బాగా వేగనిద్దాం. కొంచెం ఎండుమిర్చి, అలాగే కరివేపాకు
వెల్లుల్లి రెబ్బలు, అన్నీ యాడ్ చేసుకుని పోపు అంతా బాగా ఫ్రై అవనిద్దాం. పోపు అనేది బాగా వేగనివ్వాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఆ టమాటో పుదీనా పచ్చడి అనేది మిక్సీ పట్టింది యాడ్ చేసుకుందాం. పచ్చడి అనేది ఇప్పుడు పోపు రెడీ అయిపోయింది కదా, యాడ్ చేసేసుకుందాం. మిక్స్ చేసుకుందాం. అంతే అండి, ఎమ్మీగా టమాటో పుదీనా పచ్చడి రెడీ. ఇది రైస్లో కానీ, రోటీ, దోశ, ఎనీవే దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి.